కాంగ్రెస్ పార్టీ సంక్షోభం, కాంగ్రెస్ పార్టీ ఆగస్టు సంక్షోభం అని చెప్పాలి. ఎందుకంటే మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రభుత్వాల ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఈ ఆగస్టు సంక్షోభం అనేది వెంటాడుతూ ఉన్నది. సో ఇప్పుడు ఈ ఆగస్టు సంక్షోభంలో ఒక కీలక ఘట్టం, కీలక పరిణామం జరగబోతూ ఉన్నది. రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో దిగబోతున్నారు. సో నేను హైదరాబాద్ వస్తున్నా అని చెప్పి ఆయన ఒక ట్వీట్ వేసిర్రు. ఆయన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో ఆయన ట్వీట్ వేసిర్రు. రేపు వస్తున్నా నేను ఇట్లా ఇట్లా లండన్లో ఇక్కడిక్కడ పర్యటించిన ఇవి చేసిన, నేను లండన్ పోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఖర్గే గారికి ధన్యవాదాలని చెప్పి ఆయన ఒక ట్వీట్ వేసిర్రు. అట్లాగే నేను వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతా అని చెప్పింది. ఇన్ ఎ ఫ్యూ అవర్స్ ఐ విల్ బీ టేకింగ్ ఏ ఫ్లైట్ బ్యాక్ హోమ్ టు హైదరాబాద్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొసీడింగ్ టు బోస్టన్ యాజ్ పర్ ఒరిజినల్ షెడ్యూల్ ఆఫ్టర్ ద ఎంఈఏ డినైడ్ పర్మిషన్ ఫర్ మై యూఎస్ఏ టూర్ ఫర్ పొలిటికల్ రీజన్స్. సో అంటే నేను ఇట్లా చేసిన వాళ్ళు ఏదైతే పర్మిషన్ ఇవ్వలేదో దాని మీద పెట్టేసి మిగతా అని చెప్పుకొచ్చిండు. ఫైనల్గా ఆయన చెప్పిండు, ఐ విల్ స్పీక్ అబౌట్ ఆల్ రిలేటెడ్ ఇష్యూస్ వన్స్ ఐ రిటర్న్ టు హైదరాబాద్. అంటే ఏవైతే తన పర్యటనకు సంబంధించిన విషయాలు చెబుతా అని చెప్పి ఆయన ట్వీట్ వేసారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టబోతూ ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టబోతూ ఉన్నారు. సో ఆ ప్రెస్ మీట్లో ఈ అంశం ఖచ్చితంగా చర్చకు వస్తుంది. ఈ అంశం పైన కూడా ఆయన క్లారిటీ ఇవ్వబోతూ ఉన్నారు, మాట్లాడబోతూ ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయననే చెప్పారు నేను ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను అని చెప్పి. సో ఇట్లాంటి ఒక టెన్షన్ వాతావరణంలో ఆయననే ప్రకటించారు ప్రెస్ మీట్ పెట్టబోతున్నా అంటే ఖచ్చితంగా అదే అంశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇట్లాంటి అఫీషియల్ ప్రెస్ మీట్లు, రకరకాల కార్యక్రమాలు అని చెప్పి చెప్తారు. వీళ్ళు చెప్పి అసలు ఉద్దేశం ఇది అని చెప్తారు. కానీ అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ అసలు టార్గెట్ ఇట్లాంటి అంశాల మీద మాట్లాడడం, ఇట్లాంటి అంశాలు చెప్పడం ఉంటుంది. సో రేపు ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చిన తర్వాత కొండా సురేఖ ఇష్యూ మీద మొదటిసారి స్పందించబోతూ ఉన్నారు. సో ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతూ ఉన్నారు. ఎందుకంటే కొండా సుష్మిత చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిర్రు. ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీలు కూడా చేయనటువంటి ఆరోపణలు ఆమె చేసిర్రు. వాళ్ళ సోదరుల వ్యవహారం కావచ్చు, రేవంత్ రెడ్డి వ్యవహారం కావచ్చు, ఇక ఏకవచనంతో చాలా మాట్లాడారు కొండా సుష్మిత ఆయనని. అసలు నువ్వు ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఏం చేస్తున్నావు అన్నట్టుగా చాలా విషయాలు ఏమో మాట్లాడి. సో వీటన్నిటి మీద రేపు ముఖ్యమంత్రి ఒక క్లారిటీ, ఒక క్లారిఫికేషనా, లేకపోతే చర్యలు ఏంటి అనేది చెప్పబోతా ఉన్నారు అనేది ఇప్పుడు రేపు ఉదయం తెలియబోతా ఉంది. రేపు ఉదయమా మరి రేపు సాయంత్రంలోపు ఎప్పుడు పెడతారో ఆయన, అది క్లారిటీ వస్తుంది. సో ఇంకొకటి, ఖచ్చితంగా ఆమె పదవి ఊడుతుందనే చర్చనే జరుగుతూ ఉన్నది. ఆమెను పార్టీ నుంచే బహిష్కరిస్తారా, లేదంటే కేవలం ఇప్పటివరకు పదవి నుంచి మాత్రం తప్పించేదన్నా చేస్తారా అనే చర్చ కూడా ఉన్నది. ఎందుకంటే మొత్తం ఇప్పుడు అంతా కూడా ఒకటైపోయారు. మొత్తం అంతా కూడా రేవంత్ రెడ్డి వైపు వెళ్ళిపోయారు. అంతా రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న దుష్ప్రచారం, బలహీన ప్రదర్శన అనే మాట మాట్లాడుతూ 17 మందే ఉన్నారనే మాట మాట్లాడుతూ ఈరోజు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారిని చూసి ఉలికి పడుతున్నారు, భయపడుతున్న తీరు కనిపిస్తా ఉంది. ఈరోజు మా టీం 66 మంది, 66 మెంబర్స్ మేము. మా టీం నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా టీం నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా టీం కాంగ్రెస్ టీం. ఈ పార్టీలో ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే పార్టీకి నష్టం కలిగించే విధంగా భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. వారు నైతిక బాధ్యతగా వారు రాజీనామా చేస్తే బాగుంటది. అదేవిధంగా వరంగల్ రాజకీయాల్లో సురేఖ గారు మంత్రిగా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఏనాడు వరంగల్ జిల్లా సొంత జిల్లాలో నాయకులతో కూడా సఖ్యత లేదు. అంటే మీరు ఏ పార్టీలో ఉంటే మిమ్మల్ని గెలిపించుకోవాలి, మీరు ఏది మాట్లాడితే అది స్వీకరించాలి, చర్యలు తీసుకుంటేనేమో బీసీ కార్డును వాడుకోవాలి. ఇదా మీ సంస్కృతి? మీరు మారని పార్టీ లేదు, మీరు మాట్లాడని మాటలు లేవు. ఏ నాయకుడిని మీరు రాజశేఖర రెడ్డి గారిని, ఆ తర్వాత కేసీఆర్ గారిని, మీరు ఎక్కడ ఉంటే అక్కడ వారిని విమర్శించే సంస్కృతి ఇది ఎంతవరకు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ప్రజలకు చేస్తుంది ఏంటి? అక్కడ జిల్లాలో మీరు మాలాంటి ఎమ్మెల్యేలకు మీరు చేసిన సహకారం ఏంటిది? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అంటే మీకు ఉడితే మాత్రం ప్రతి ఒక్కరు నాయకులు అయిపోతారా? కానీ సీనియర్ మంత్రులు ఎవరు ఇప్పటివరకు దీని మీద మాట్లాడలేదు. సీనియర్ మంత్రులంతా సైలెంట్గా ఉన్నారు. కానీ కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైపులో వచ్చి ముఖ్యమంత్రికి మద్దతుగా అంతా మాట్లాడుతూ ఉన్నారు. పీసీసీ చీఫ్ కూడా ముఖ్యమంత్రికి మద్దతుగానే మాట్లాడారు. ఆయన రెస్పాండ్ అయ్యారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రోగ్రాంలో మాట్లాడి, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే కరెక్ట్ కాదు, దాని పద్ధతి దాటిపోయి, పరిధి దాటిపోయి మాట్లాడితే ఎవరిపైనా ఎంతటి వాళ్ళైనా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన కూడా క్లారిటీ ఇచ్చేసారు. ముఖ్యమంత్రి గారు నిరంతరంగా
అభివృద్ధి విషయంలో ఏ రాజీ లేకుండా ముందుకు పోతూ ఉన్నారు. సరే, ప్రతి పార్టీలో కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ. మేము కూడా కొంత బాహటంగా మాట్లాడుకునే వెసులుబాటు కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఏ ఇతర పార్టీ లేదు. మరి గతంలో చూశారు, డిప్యూటీ సీఎం రాజేంద్రని అర్ధరాత్రి ఏ రకంగా గెంటేశారో, పదవులు ఊడ్చేసి పక్కన పెట్టారో, ఏ రకంగా ఈటల రాజేంద్రని గెంటేశారో. బీజేపీలో అమిత్ షాకి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడి ఒక్కరోజున ఉండగలుగుతారా పార్టీలో? సో మా దగ్గర ఇది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ కాబట్టి కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి, మాట్లాడినా దాన్ని సరి చేసుకునే అవకాశాలు. అద్దులు దాటినాక ఎవరిని కూడా స్పేర్ చేసేది ఉండదు, అది ఎంత పెద్దవాడైనా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. పెద్ద పెద్ద నాయకుల్ని మేము ఏఎస్లో పోగొట్టుకున్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవారని ఉపేక్షించేది ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి, పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నట్టు పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. సో ఆయన కూడా చాలా అంటే క్లారిటీ ఇవ్వడం కాదు, వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఖచ్చితంగా వెళ్ళగొట్టడమే అన్న స్థాయిలో ఆయన మాట్లాడారు. ఆయన కూడా వార్నింగ్ ఇచ్చేసారు. సో ఇటు ఎమ్మెల్యేలంతా కూడా ముక్త కంఠంతో ఆమెను తొలగించాలి, వెళ్ళిపోవాలి, లేదంటే ఆమెనే అంతటా ఆమె వెళ్ళిపోవాలి, లేదంటే ప్రభుత్వం తీసేయాలి, ఆమెను పార్టీ నుంచి పంపించాలి అని చెప్పి అక్కడి నుంచి ఒక డిమాండ్ వచ్చింది. సో ఇటు పీసీసీ చీఫ్ కూడా ఇండైరెక్ట్గా అదే వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి కూడా రాబోతా ఉన్నారు. సో మరి ఆయన ఏం చెప్పబోతా ఉన్నారు? మరి వారు మాట్లాడిన దాన్ని వీడియోలో మేము చూస్తే ముఖ్యమంత్రి గారిని ఒక మామూలు వ్యక్తి కంటే తక్కువగా చూపించి పెద్ద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా దాంట్లో కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వివరణ అడగటం జరిగింది. మరి వారు ఇచ్చినటువంటి వివరణని చదివిన తర్వాత మళ్ళొకసారి కూర్చొని ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కూడా చూసాం. నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఈ సమస్య మీద క్రమశిక్షణ కమిటీకి రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడు అంతా కూడా ఇష్యూ అంతా కూడా ఒక కీలక ఘట్టానికి వచ్చింది. ఒక 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా ఇప్పుడు ఒక కీలకమైన ఇష్యూకు చేరుకున్నది. సో అది రేపు క్లారిటీ వస్తుంది. సో అయితే ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇది అంతా కూడా కేవలం కొండా సురేఖ చుట్టూ, కొండా సుస్మిత చుట్టే తిరుగుతూ ఉన్నది ఇష్యూ అంతా కూడా. కానీ వీళ్ళకంటే ముందు నుంచి కూడా అటు రాజగోపాల్ రెడ్డి ఇష్యూ నడుస్తూ ఉన్నది. రాజగోపాల్ రెడ్డి చాలాసార్లు చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేసారు. పచ్చ బ్యాచ్ అన్నారు, తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా ఉన్న వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఇప్పుడు అని చెప్పి ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సో ఆయన ఎన్ని మాట్లాడినా కూడా ఇప్పటివరకు ఆయన మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం చర్యలు తీసుకుంటారా అని అడిగితే కూడా అందులో ఉన్న వాళ్ళు ఎవరు చెప్తలేరు. పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే కొండా సురేఖ మీద మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా చెప్తలేరు. ఆయన ఎక్కడో పరిధి దాటలేదు, ఆయన పద్ధతిగానే ఉన్నాడు, ఇక ఆయన ఈ స్థాయిలో మాట్లాడలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇంకొకటి చిన్నారెడ్డి ఇష్యూ. చిన్నారెడ్డి ఇష్యూలో అది ఇష్యూ ఢిల్లీ దాకపోయింది. మెగారెడ్డి అక్కడ ఫిర్యాదు చేసి వచ్చిండు. ఆలోపు ఇక్కడ చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీకి రిప్లై ఇచ్చారు. సో ఆ రిప్లై తోటి నేను సాటిస్ఫై కాలేదు, అసలు ఆయన దారుణంగా మాట్లాడాను, నేను ఎక్కడ కూడా దానికి యాక్సెప్ట్ చేస్తలేనని చెప్పేసి మెగారెడ్డి రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ ఖచ్చితంగా ఆయన తొలగించాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈయన డిమాండ్. సో ఇప్పుడు ఈ 3 తలకాయలు ఉన్నాయి. సో వీటిని ఏం చేయబోతా ఉన్నారు? బయటికి పంపించబోతున్నారా, లోపలనే పార్టీలోనే ఉంచుకుంటారా, లేకుంటే పదవులు ఏమైనా వీకేస్తారా, ఏం చేస్తారు? సో రేపు వీటన్నిటి మీద ఒక క్లారిటీ రాబోతూ ఉన్నది. సో ముఖ్యమంత్రి మాట్లాడిను అంటే ముఖ్యమంత్రి కేవలం ఇట్లాంటి ఇష్యూల మీద అగ్రెసివ్గా మాట్లాడడమే కాదు, కొత్త అంశాలు చెప్తారు, కొత్త డైవర్షన్లు కూడా దానిలో యాడ్ చేసి చెప్తారు. సో మరి ఇందులో బీఆర్ఎస్ బీజేపీ పాత్ర ఉంది, వాళ్ళే వెనకాల నుండి నడిపిస్తున్నారేమన్నా అని చెప్పుకొస్తారా? ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చిండు, ఇక్కడ రేవంత్ రెడ్డి అదైపోతున్నాడు, దట్టు ఆయన చంద్రబాబు శిష్యుడు కాబట్టి తెలుగుదేశం నుంచి వచ్చిండు కాబట్టి ఆయన మీద కుట్రలు చేస్తున్నారు, ఆయన నాగం పట్టిస్తున్నారు. కొండా సురేఖ గతంలో వైఎస్ఆర్సీపీ, అక్కడ నుంచి అక్కడ కూడా కొద్ది రోజులు చేసిరు కదా. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఈమె జగన్ వర్గంలోకి వెళ్ళిపోయారు, కాంగ్రెస్ నుంచి జగన్ వర్గానికి పోయారు. సో అక్కడ కొద్ది రోజులు ఉండొచ్చారు. సో ఈమెకు అక్కడి నుంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి జగన్తో సంబంధాలు ఉన్నాయి, అటు ఇద్దరికి చంద్రబాబు శత్రువు కాబట్టి అక్కడి నుంచి నరుకొస్తున్నారు. సో ఇట్లాంటి ఆల్రెడీ ఒక కథ అల్లేసిండు రాధాకృష్ణ. సో మరి ఈ కథని ఇంకేమన్నా రక్తి కట్టించి రసవత్తరంగా రేపు ముఖ్యమంత్రి చెప్తారా? సో
రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతా ఉంది, రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు పోబోతా ఉన్నాయి అనేది రేపు క్లారిటీ రాబోతా ఉన్నది. ఇందులో ఏంటంటే ఇంత ఇంపార్టెంట్గా ఎందుకు మాట్లాడుకోవాలంటే కొండా సురేఖ కూడా చెప్పింది, నేను ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చిన తర్వాతనే మాట్లాడతా అని. ఇప్పుడు ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడినని చెప్పేసిర్రు. ఆయన వచ్చిన తర్వాతనే మాట్లాడుతా అన్నారు. సో రేపు ఆయన రాగానే ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. సో రేపు రాష్ట్రంలో మంచి పొలిటికల్ హీట్ ఉండబోతా ఉన్నది. చూద్దాం ఏమేం జరగబోతా ఉన్నది, రేపు ఎట్లాంటి సంచలనాలు, ఎట్లాంటి బాంబులు వేలబోతా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్లో బాంబులు వేలితే అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్లోనే పేలడం స్టార్ట్ అయింది. సో మరి అవి రేపు కాంగ్రెస్లోనే వెళ్తాయా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలోకి బీఆర్ఎస్లోకి సూరి అక్కడి నుంచి వేల్పిస్తారా, ఏం జరుగుతుందో చూద్దాం.